మనకి ఎందుకు భయపడుతున్నాము అంటే అక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్నాం ఏదో వేరే చోట ఉన్నాం అనుకుంటున్నాము. ఆ వేరే చోట కూడా ఆయనే ఉన్నాడు కదా. నువ్వు సముద్రం అన్న చోట ఆయన ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు, నీటిలో ఉన్నాడు, అన్ని చోట్ల ఆయనే ఉన్నాడు. త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందు, మన సంస్కృతి ఎంత గొప్పదో, త్రిలింగ వ్యక్తులు, స్త్రీలలో ఉన్నాడు, పురుషుల్లో ఉన్నాడు అన్నట్టు నపుంసకుల్లో కూడా ఆయనే ఉన్నాడు. వారిని కూడా మనం అవగౌరవించకూడదు. ఆయన నువ్వు వెతకాల్సిన పనే లేదు, వెదుకంగానే అలా ఈ విషయం తెలిసిన వాడు భయపట్టండి. అను సహస్రార్చి సప్త జిహ్వ సప్తైధా సప్తవాహనక భయకృత్ భయనాశనక అంటారు. అందులోనే ఆయన భయాన్ని కలిగించేవాడైనా, భయాన్ని నశింపు చేసేవాడైనా. ఎందుకని? లోకాన్ని వేరువేరుగా, అది వేరు ఇది వేరు, చీకటి వేరు వెలుగు వేరు, మా ఊరు వేరు పరాయి ఊరు వేరు, మా కులం వాళ్ళు వేరు వేరే కులం వాళ్ళు వేరు, నా దేశం వేరు పరదేశం వేరు, ఈ వేరు 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 అనే ద్వైత భావన ఉన్నంతకాలం భయం కలుగుతూనే ఉంటుంది. అంతా ఒక్కటేనే అద్వైత భావం ప్రవేశించిందంటే భయం పోయినట్టే ఖచ్చితంగా. ఆ భయం పోగొట్టుకోవాలి.